ఏఆర్ రెహమాన్ విడాకుల విషయంలో కొన్ని అద్భుతమైన ట్విస్టులు, విడాకుల వెనుక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకుంటున్నాడు అన్న విషయం బయటపెట్టింది ఏఆర్ రెహమాన్ భార్యకు సంబంధించిన ఒక లాయర్. 29 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే డివోర్స్ తీసుకుంటున్నారు. దీన్ని అభిమానులు స్వాగతించాలి, నెగిటివ్గా తీసుకోవద్దు, విష ప్రచారాలు చేయొద్దు అని సైరా భాను గారి లాయర్ విజయ్ ఆ లాయరు బయటికి చెప్పేశాడు. తర్వాత సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ఏఆర్ రెహమాన్కి ఎవరితోనూ ఎఫ్ఐఆర్ ఉంది, దానివల్ల ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి, మనస్పర్ధల కారణంగా డివోర్స్ ముందు ఏఆర్ రెహమాన్ గారే ఇచ్చారు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటికి చెప్తున్నారు. ఇలా కొంతమంది కొన్ని రకాలుగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా రూమర్స్ స్ప్రెడ్ అవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఈ ఒక ఏఆర్ రెహమాన్ దగ్గర పనిచేస్తున్న ఇంకో టెక్నీషియన్, ఒక లేడీ బ్యాస్ కంపోజర్ అన్నమాట. ఆవిడ కూడా అదే రోజు ఏఆర్ రెహమాన్ గారు ఎప్పుడైతే డివోర్స్ అనౌన్స్ చేశారో అదే రోజు 2-3 గంటల తర్వాత ఆమె కూడా తన భర్తతో డివోర్స్ తీసుకుంటున్నట్టుగా అనౌన్స్ చేసింది. కాబట్టి ఇద్దరికి లింకులు పెట్టేశారు. నిజానికి ఏఆర్ రెహమాన్ కంటే ఆమె పెద్ద అందగత్తె ఏం కాదు. ప్రేమకి అందంతో పని లేదు అనుకున్నప్పుడు భార్యతోనే కాపురం చేయొచ్చు, 30 years నుంచి కలిసి ఉన్నాడు కాబట్టి. అయినా ఏది ఏమైనా ఏం జరిగిందో ఇంకా ఎలాంటి విషయాలు కంప్లీట్గా బయటకైతే రాలేదు, కానీ ట్విస్టులు మాత్రం ఇలా ఉన్నాయి. తన టెక్నీషియన్స్తో ఎఫ్ఐఆర్ ఉంది, వేరే సింగర్స్తో ఎఫ్ఐఆర్ ఉంది, అందుకే భార్యకి నచ్చలేదు, ఇద్దరు అందుకే డైవర్స్ తీసుకుంటున్నారు. ఇలా విష ప్రచారాలు జరుగుతున్నాయి, ఏవి నమ్మడానికి లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.